తెలుగు దొంగల పార్టీ టీడీపీ అనుబంధ సంస్థ అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఏ రకంగా అయితే మహిళా విభాగం, సాంస్కృతిక విభాగం, విద్యార్థి విభాగం, యువజన విభాగం ఉంటాయో అలాగా టీడీపీ పార్టీకి అనుబంధ సంస్థ అయిన సాధు పరిషత్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. టీడీపీ అనుబంధ సంస్థ సాధు పరిషత్. ఆ సాధు పరిషత్ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు, అందులో ఒక సభ్యుడు, మరొక స్వామి పేరుతో చెప్పుకునేటువంటి వ్యక్తి శివానంద స్వామి, వీళ్ళంతా కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద, మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందులో సందుగా నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మరింత దిగజారి కాషాయ వస్త్రధారణ చేసుకొని పచ్చ పతాకాన్ని ఎత్తుకొని టీడీపీ జెండానెత్తుకొని నిన్న ఒక సమావేశము నిర్వహించినారు, ఒక ప్రదర్శన చేసినారు. 2 రోజుల క్రితం తిరుపతిలో జరిగినటువంటి వాళ్ళ విజయోత్సవ సభలో వాడినటువంటి నినాదాల ప్లే కార్డుతో అదే ప్లే కార్డులే రామరాజ్యం వచ్చింది, రాక్షస రాజ్యం పోయింది, సంక్షేమం, అభివృద్ధి అన్నవి పూర్తిగా ఆ పార్టీ నిర్వహించినటువంటి, కూటమి నిర్వహించినటువంటి చోట ఏ రకమైనటువంటి ప్లే కార్డులు వాడారో అదే ప్లే కార్డులతో నిన్న ప్రదర్శన కూడా నిర్వహించినారు. సనాతన ధర్మ పరిరక్షకులము అని చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మా మీద, మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడి రాజశేఖర రెడ్డి గారిని అత్యంత హీనమైన పరుష పదజాలంతో దూషించి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు మొత్తం హిందూ సమాజమంతా నివ్వెరపోయేటట్టుగా చేస్తోంది. ఈ సాధు పరిషత్ అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు వీళ్ళు మాట్లాడినటువంటి మాటల వలన, వీళ్ళు మాట్లాడినటువంటి పదాల వలన వీళ్లకు ఏ రకమైనటువంటి గౌరవము ఇవ్వాల్సినటువంటి అవసరము మాకు లేదు అన్నట్టుగా వాళ్లే నిన్న వాళ్ళ ప్రసంగంలో ప్రసంగించినారు. అందులో అట్లూరి నారాయణ అనేటువంటి వ్యక్తి, ఈ పేరులో మాత్రం నారాయణ అనేది ఉంది ఆయనకి, పనులంతా కూడా శృంగార పారాయణే. ఈ నారాయణ కథ అట్లూరిది. ఇతను ఒక బూతు సినీ నిర్మాత, చంద్రబాబుకు భక్తుడు. ఈయన హిందూ సంఘాల అధ్యక్షుడా? రోజు కొండ మీద బ్లాక్లో టిక్కెట్లు అమ్మేటువంటి బ్రోకర్ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, రాజశేఖర రెడ్డి గారిని గురించి, నా గురించి మాట్లాడతాడు. సాయి భక్త సంఘానికి కసాయోడు అధ్యక్షుడైతే ఎట్లుంటుందో ఈ నారాయణ ఈ సాధు పరిషత్ అనే సంస్థకు అధ్యక్షుడైతే అట్నే ఉంటుంది. రతి క్రీడా విలాసాల మధ్య మాంస విందు వినోదంలో మునిగి తేలుతూ హిందూ ముసుగు ధరించే ఓ అట్లూరి
నువ్వు మాట్లాడితే నీకు సమాధానం ఇవ్వలేనంత హీనస్థితిలో ఉన్నామనుకున్నావా? అలాగే ఇంకొక ఆయన శ్రీనివాస సరస్వతి ఆయన పేరు. ఈయన గారు శ్రీకాకుళ వాసి. ఈయన ఓ మైనర్ బాలికను అత్యాచారం చేశాడని ఆ శ్రీకాకుళమంతా కూడా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. అతని పేరు ఎందుకంటే శ్రీనివాస సరస్వతి అన్నంత పెద్ద పేరు చెప్పి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సరస్వతి అమ్మకి మనం దూషణ లాగా ఉంటుంది అతని పేరు పూర్తిగా చదివితే. కాబట్టి నేను సీను అనే సంబోధిస్తా. ఈ సీను టిక్కెట్లు రోజు 2 లెటర్లు బిఆర్ నాయుడుకి ఇచ్చి ఆ టిక్కెట్లను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నటువంటి వ్యక్తి. ఇతను ఆడవాళ్ల అంగాలతో అర్చన చేసి ఓణీలు లాగటమే సనాతనమని అనుకునేవాడు. పేరులో తప్ప బుర్రలో ఏమాత్రము సరస్వతి లేనటువంటి వాడు. చంద్రబాబు ఆదేశాలతో అక్కడ తిరుపతిలో ఆధ్యాత్మికం పేరుతో గుంటనక్కల సభ జరిగింది. దానికి హిందూ బంధువులంతా కలసి రండినని ఆ బంధువులందరి మీద ఈ రాబందులు, ఈ సాధు పరిషత్ అనే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ రాబందులు వాలి మమ్మల్ని దూషించటానికి వాడినారు. ఇంకొక సభ్యుడు అతను ఎలాంటి వాడురా అంటే ఆ గింకారం 500 రూపాయలు ఇస్తే అరకిలో పెంట అశుద్ధాన్ని గుటకలు మింగుతూ అవలీలగా అలవోకగా అరిగించుకోగలిగినటువంటి వ్యక్తి నేను సిద్ధం అని చెప్పేటువంటి ఆ గింకారం రాజశేఖర్ రెడ్డి గారిని గురించే మాట్లాడే అంత స్థాయికి వెళ్ళినాడు.